హాయ్ అండి. నోరు నుంచే పచ్చి మామిడికాయ తురుము పచ్చడిని కొలతలతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మరందరూ ఇష్టపడే విధంగా టేస్టీగా ఈ తురుము పచ్చడి రావాలంటే ఇందులో కావాల్సిన పదార్థాలు ఏంటో, మరి ఏ కొలతలతో మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే టేస్టీగా వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇలాంటి రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం ఇప్పుడు వీడియోలోనికి వెళ్ళిపోదాము. మామిడికాయ తురుము పచ్చడి కోసం మనము పచ్చి మామిడికాయలను రెండింటిని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. పెద్ద సైజులో ఉన్న మామిడికాయలను, పుల్లగా ఉన్న మామిడికాయలను తీసుకోవాలి. తురుము పచ్చడి అప్పుడే టేస్టీగా వస్తుంది. తర్వాత మనము నీళ్ళలో వేసుకొని శుభ్రమైన క్లాత్తో మనము ఈ మామిడికాయలకు తడి ఏమీ లేకుండా పొడి పొడిగా మనము తుడిచేసుకోవాలండి. తడి ఎక్కడున్నా పచ్చడి పాడైపోతుంది కాబట్టి పొడిగా ఈ విధంగా తుడిచేసుకున్న తర్వాత పైన చెక్క అంతా కూడా మనము ఈ విధంగా తీసేసుకుందాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆలు స్లైసర్తో తురుముకోవాలి. ఈ తురుము మనకు చిన్నగా కావాలంటే మామిడికాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం పొడవుగా పెద్దగా రావాలంటే మామిడికాయ ముక్కలను పొడవుగా కట్ చేసుకొని తురుముకున్నట్టయితే చూసారు కదా, ఇంత పొడవుగా కూడా మనము తురుముకోవచ్చు. మరి ఈ తురుముని ఇప్పుడు మనము కప్పుతో కొలుచుకుందాము. ఎందుకంటే మనకు కొలతలు తెలియాలి కాబట్టి. ఈ కప్తో నాకు 2 కప్పుల తురుము అయ్యింది. ఈ 2 కప్పుల తురుము కోసము నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలను తీసుకొని కొంచెం దూరగా వేయించుకుంటున్నాను. తక్కువగా వేయించద్దు, మరీ ఎక్కువగా కూడా వేయించినా కానీ పచ్చడి అంతా కూడా నల్లబడిపోతుంది. కాబట్టి మామూలుగా చిటపటమన్నప్పుడు కొంచెం ఈ విధంగా రంగు మారిన వెంటనే ఈ ఆవాలను తీసేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇందులోనికి నువ్వులను కూడా వేసుకుందాము. నువ్వులు కూడా కొంచెం చిటపటలాడినప్పుడు కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత ఈ నువ్వులను కూడా తీసి మనము పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఇందులోనికి 1/2 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోవాలి. మెంతులు ఎక్కువ అయ్యాయంటే పచ్చడి అంతా కూడా చేదైపోతుంది కాబట్టి 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఆవాలు, నువ్వులు, మెంతులు వీటన్నిటిని మిక్సీలో పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోనికి మనము 1 కప్ వరకు వేరుశనగ నూనెను తీసుకుందామండి. పప్పు నూనెలు ఏవైనా పర్వాలేదు. తర్వాత ఈ నూనె అంతా కూడా వేడయిన తర్వాత ఇందులోనికి 1 టీ స్పూన్ వరకు మనము ఆవాలను కూడా వేసుకుందాము. ఇవి కొద్దిగా చిటపటమన్నప్పుడు ఇందులోనికే మనము 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుందాము. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోనికే మనం ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకుందాము. అలాగే కొన్ని మెంతులను కూడా వేసేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత స్టవ్ని మనము ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిలను కూడా మనం ఇందులోనికి వేసేసుకుందాము. అలాగే ఇదంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులోనికి మనము 2 కప్పుల మామిడికాయ తురుముకి 1/2 కప్పు వరకు మనము కారం పొడిని తీసుకోవాలి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. నూనెనేమో 1 కప్ తీసుకోవాలి. 2 కప్పుల మామిడికాయ తురుముకి 1 కప్పు నూనె తీసుకోవాలి. 1/2 కప్పు వరకు మనము కారం పొడిని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు ఉప్పును కూడా ఇందులోనికి మనము వేసేసుకోవాలి. ఆ తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పొడులన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఇందులోనికి వేసేసుకొని ఇదంతా కూడా మనం ఒకసారి కలిపేసుకోవాలి. నూనెలో ఈ పొడులన్నీ కూడా కలిసిపోయే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము తురిమి పెట్టుకున్న మామిడికాయను కూడా ఇందులోనికే వేసేసుకొని ఈ నూనె అంతా కూడా మసాలాలన్నీ కూడా ఈ తురుముకి పట్టే విధంగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా ఈ తురుమును మనము ఈ మసాలాలన్నీ పట్టే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక గ్లాస్ జార్ కానీ ఏదైనా ఒక జార్ కానీ తీసుకొని ఇందులోనికి మనం ఈ పచ్చడి అంతటిని కూడా వేసేసుకొని మనము పైన మూత పెట్టేసుకొని ఒక 3 డేస్ వరకు దీన్ని ఇలాగే ఉంచేసేయాలండి. 3 డేస్ తర్వాత నూనె అంతా కూడా పైకి వచ్చేసి చక్కగా ఊరుతుంది. పులుపు అనేది ఈ నూనెలోనూ అంతా కలిసిపోయి మసాలాకంతా కూడా పట్టేసి నూనె అనేది పైకి తేరుకున్న తర్వాత మనము ఈ పచ్చడిని తిన్నట్టయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. చూస్తారు కదా, 3 డేస్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. నూనె అంతా కూడా ఈ విధంగా పైకి తేరుకొని ఉంటుంది. ఎందుకంటే పుల్లదనం అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఈ విధంగా 3 రోజుల తర్వాత ఏదైనా ఒక గిన్నెలోనికి కానీ ఒక బౌల్లోనికి కానీ తీసుకొని మనము ఈ పచ్చడిని వాడుకున్నట్టయితే, ఈ విధంగానే మనము ఈ పచ్చడిని యూస్ చేసుకున్నట్టయితే సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుందండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.